హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తర్వాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. ఇష్టం లేనిది జరగటం దుఃఖం, ఇష్టమైనది జరగకపోవటం శోకం, వాక్య నివారణం కోపం. ఆ లక్షణాన్ని నేను పొందాను. ఎందుకని? నీ వృద్ధి యందు నా వృద్ధి ఉంది కనుక. నీవు రాజకులంలో పుట్టావు, మహారాజుకు భార్యవయ్యావు. రాజధర్మం యొక్క ఉగ్రత్వం నీకెందుకు అర్థం కావటం లేదో నాకు తెలియదు. నీ భర్త శ్లేషవాది, అంటే ఖండంపైనే ప్రియత్వం ఉన్నవాడు. వాడి వంచన నీకు అర్థం కాదు. వాడు ధర్మవాదిలా కనబడతాడు. సర్పం తన పిల్లలను తిరిగినట్లు రాజు నీ కొడుకును తింటాడు. నీ కొడుకును రక్షించుకో, నన్ను రక్షించు, ఇలా విషం కక్కుతోంది. కైకై అంతా వింది. ప్రక్క మీద నుండి లేచింది. శరత్కాల చంద్రరేఖలా ఆనంద తేజంతో ఉంది. చెప్పలేని ఆనందాన్ని అనుభవించింది. ఆభరణాన్ని అందించింది. ఎంత మంచి మాట చెప్పావే! ఇంత మంచి మాటను చెప్పిన నీకు ఇంతకంటే ఏమి ఇయ్యగలని? రాముడైతేనేం, భరతుడైతేనేం, వాళ్ళ మధ్యలో తేడా ఏముంది? రాజు రాముని అభిషేకిస్తున్నాడంటే నేను తృష్టురాలనయ్యాను. నాకు చాలా ప్రియతరమైన మాట చెప్పావు అంటే దానికి తన వాక్య నివారణ వలన కోపం వచ్చింది. ఇలా ఉంటుందని అనుకోకపోవటం వలన దుఃఖము వచ్చింది. ఓ బాలిసురాల, అంటే ఆజ్ఞానురాల, కర్తవ్యత విముడురాల అని భావం. ఆ స్థానంలో సంతోషమా? శత్రువృద్ధి, సవతి కొడుకు వృద్ధి, మృత్యువు వచ్చినట్లు కదా. ప్రత్యాసన క్రమంలో భరతునికే రాజ్యం. పునర్వసు, పుష్యమి నక్షత్ర క్రమాలట్టివి కనుక రాముడు భరతుడిని చంపుతాడు. రామపట్టాభిషేకంతో కౌశల్య సంపద అనంతమవుతుంది. నిద్రలేచిన కౌశల్య ముందు నువ్వు దోసిలి కట్టి నిలుచుండాలి. నీకు దాస్యం రావటం కాదు. రాముని ముందు నీ కొడుకు దాసభావంతో బ్రతకాలి. భరతుడు నశిస్తే నీ కోడలు ఏడుస్తూ జీవించాలి. ఇలా నూరిపోస్తున్నది కైక వింది. కుబ్జే, ఓ గూనిపీనుగా, ఎందుకే ఏడుస్తావు? రాముడు రాజైతే తండ్రిలాగే పరిపాలిస్తాడు. వాడు దీర్ఘాయువు. వారిచే పరిపాలింపబడే వాళ్ళందరూ దీర్ఘాయుష్మంతులే అవుతారు. వాడు ధర్మాత్మజుడు, కృతజ్ఞుడు. రాముని తరువాత భరతుడు పరిపాలిస్తాడు. ఎందుకే ఈ అభ్యుదయ కాలంలో ఏడుస్తావు? భరతుడెంతో రాముడు అంతేనే నాకు. వాళ్ళమ్మను కాదని వాడు నన్ను సేవిస్తాడు. తన తమ్ముళ్లను తనతో సమంగా చూసుకునే స్వభావమే వాడిది అంటూ ఉంటే మందర గొల్లుని ఏడ్చిందట. ఏడుస్తూనే, ఓసి మూర్ఖురాలా, అనర్థాన్ని చూస్తున్నావే కానీ జరిగేదాన్ని ఆలోచించడం లేదు. ఏమిటి? రాముడు తరువాత భరతుడు రాజవుతాడు. నీకు అసలు రాజక్రమం తెలుసా? రాఘవుడు రాజైతే ఆ తరువాత వాడి కొడుకు రాజవుతాడు. క్రమంగా భరతుడు రాజవంశం నుండి పరిహరింపబడతాడు. ఓసి వెర్రిదాన, రాజవంశం నుండి, రాజ్య సుఖాల నుండి అనాథవవుతావు. అక్కడ విషయం చెబుతాను విను. రాముడు రాజైతే నీ కొడుకు దేశాంతరాలైనా పట్టాలి, లేదా లోకాంతరానికైనా వెళ్ళాలి. రాముడు తన దారిలో ముళ్లను అట్టే పెట్టుకోడు. అయినా ఒక మాట అడుగుతాను. భరతుడు నీ కొడుకేనా? ఏమిటలా అడుగుతున్నావు అని కోపగించకు. చిన్నప్పటి నుండి భరతుడిని ఎప్పుడైనా నువ్వు పెంచావా? వాడెప్పుడూ మేనమామ ఇంట్లోనే పెరిగాడు. నువ్వు పెంచినది రాముణ్ణే కదా. ఎప్పుడు పెంచిన వాడి మీదే ప్రేమ పుడుతుంది కదా. సాహిత్యం వలనే స్థావరాలయందు కూడా సౌహార్దం పెరుగుతుంది. దగ్గరైతేనే చెట్టు లత కలుస్తాయి. దగ్గరైతేనే పర్వతాలు పాదాలను కలుపుకుంటాయి. దగ్గరైతేనే మనుష్యులు మనసులు కలుస్తాయి. నీకు నీ కొడుకుతో కంటే రాముడితోనే ఎక్కువ దగ్గర సంబంధం. అందుకనే నువ్వు భరతుడికి తల్లిని మరిచిపోయావు అని కైకేయి మాతృత్వాన్నే దూషించింది. జాగ్రత్త, రాముడు భరతుడిని బ్రతకనీయుడు. అంతేకాదు, కౌసల్య పూర్వజ్ఞాపకంతో నీతో వైరాన్ని పాటిస్తుంది.
రాముడు రాజైతే నీకు అశుభం, నీకు దీనత్వం. రాముడు రాజైతే భరతుడు నశిస్తాడు. కనుక ఆలోచించు. నీ కొడుక్కి రాజ్యం రావాలి, వాడు శత్రువుకు వివాసం రావాలి. కైకేయి వింది. తన మాతృత్వానికి దెబ్బ తగిలినట్లు భావించింది. విని విని అలిసిపోయింది. అయితే ఎలాగే రాముడు వనాలకు వెళ్ళటం, భరతుడు రాజు కావటం అంది. అంతే, మందరకు అది చాలు. ఉపాయం చెప్పింది. ఇంతకుముందు దశరథునితో నువ్వు కూడా రాక్షసులపై యుద్ధానికి వెళ్ళావు. ఆ సమయంలో అతని ప్రాణ సంరక్షణ చేశావు. అప్పుడు ఆయన నీకు 2 వరాలు ఇచ్చాడు. అప్పుడు వాటిని నీవు అడగలేదు. నాకు ఆ విషయం తెలియకపోయినా నీవే చెప్పావు. నీపై ప్రేమతో ఎప్పటికైనా పనిచేస్తుందని ఆ మాటలను బుర్రలో పడవేశాను. ఇప్పుడు ఆ వరాలు అడుగు. వాటిలో ఒకటి భరతుని అభిషేకం, రెండవది రామునికి 14 సంవత్సరాల అరణ్యవాసం. రాముడు 14 సంవత్సరాలు లేకపోతే ప్రజలలో నీ కొడుకు స్థిరపడతాడు. ఈ రోజుకి ఎక్కడ తాగుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.